ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఐపీఎల్ 2024 హోమ్ గ్రౌండ్లో బెంగళూరు బోల్తా 7 వికెట్ల తేడాతో కోల్కతా ఘన విజయం. ఐపీఎల్ 2024 సీజన్లో హోమ్ గ్రౌండ్లో ఆడిన జట్లన్నీ ఘన విజయం సాధించాయి. అయితే ఈ అనుకూలతను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఐపీఎల్ 2024 సీజన్లో హోమ్ గ్రౌండ్లో ఆడిన జట్లన్నీ ఘన విజయం సాధించాయి. అయితే ఈ అనుకూలతను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182 పరుగులు చేసింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఈ టోర్నీలో కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఇక తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ఆర్సీబీ పంజాబ్ను ఓడించింది. అయితే ఇప్పుడు కోల్కతా చేతిలో మరోసారి చిత్తైంది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో కోల్కతాకు చెందిన ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ల జోడీ శుభారంభం అందించింది. పవర్ ప్లే మ్యాచ్లో వీరిద్దరూ దూకుడుగా ఆడి 6.3 ఓవర్లలో 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సునీల్ నరైన్ 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేశాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అతనికి శ్రేయాస్ అయ్యర్ మద్దతుగా నిలిచాడు. కోల్కతా వికెట్లను త్వరగా పడగొట్టడంలో బెంగళూరు బౌలర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. మయాంక్ డాగర్, విజయకుమార్ విశాఖ్ మినహా మిగతా బౌలర్లలో ఎవరూ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్లో మహ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ కూడా విఫలమయ్యారు. ఎస్ దయాల్ మాత్రమే 1 వికెట్ తీశాడు.